సో ఈ వీడియోలో పాలిఫేజ్ సర్క్యూట్స్ మీద అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాము. ఫస్ట్ ప్రాబ్లం, ఏ బ్యాలెన్స్డ్ త్రీ ఫేజ్ స్టార్ కనెక్టెడ్ నెట్వర్క్, a load of 8 plus J6 ohm per phase is connected to a balanced supply of 400 into root 3. So 400 into root 3 వచ్చేసి లైన్ వోల్టేజ్ ఇది. దెన్ ద ఫేజ్ కరెంట్స్ ఇన్ ఆంపియర్స్. ఫేజ్ కరెంట్స్ అంటే కనుక్కోవాలి. లైన్ వోల్టేజ్ ఇచ్చాడు, నెక్స్ట్ పర్ ఫేజ్ ఇంపెడెన్స్ ఇచ్చాడు, ఇచ్చేసి ఫేజ్ కరెంట్స్ కనుక్కోమంటున్నాడు. సో స్టార్ నెట్వర్క్ డ్రా చేసాం అనుకోండి. సో స్టార్ నెట్వర్క్, సో అక్రాస్ ఈ టూ టర్మినల్ దగ్గర ఉన్న వోల్టేజ్ మనం లైన్ వోల్టేజ్ అంటాము. లైన్ వోల్టేజ్ వచ్చేసి 400 into root 3 ఇచ్చాడు. నెక్స్ట్ అక్రాస్, సో ఈ టర్మినల్ దగ్గర ఉన్న వోల్టేజ్ మనం ఫేజ్ వోల్టేజ్ అంటాము. అక్రాస్ ఫేసెస్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ 8 plus J6, 8 plus J6, 8 plus J6 అన్ని కామన్గా 8 plus J6 అంటే ఉంటాయి, ఎందుకంటే బ్యాలెన్స్ లోడ్ ఇచ్చాడు ఇంపెడెన్స్ వాల్యూ. సో మనకు ఏం కావాలి, సో దీంతో ఫ్లో అయ్యే కరెంట్ కావాలి, ఫేజ్ కరెంట్ కావాలి. ఫేజ్ కరెంట్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫేజ్ వోల్టేజ్ కనుక్కోవాలి. ఫేజ్ వోల్టేజ్ డివైడ్ బై ఇంపెడెన్స్ చేస్తే ఫేజ్ కరెంట్ వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ ఫేజ్ వోల్టేజ్ కనుక్కోవాలి. స్టార్ కనెక్షన్ నెట్వర్క్లో లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు √3 times ఆఫ్ ఫేజ్ వోల్టేజ్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఫేజ్ వోల్టేజ్ కనుక్కుంటాము. ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్ టు VL by √3. సో VL వాల్యూ 400 into √3 by √3. సో √3 క్యాన్సిల్, వాల్యూ 400 వస్తుంది. సో ఫేజ్ వోల్టేజ్ కనుక్కున్నాము. నెక్స్ట్ ఏం కావాలి, ఫేజ్ కరెంట్, లైన్ కరెంట్ కావాలి. సో నార్మల్ ఫార్ములా, ఫేజ్ కరెంట్ ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్ డివైడ్ బై జెడ్ పర్ ఫేజ్. సో వాల్యూ 400 డివైడ్ బై, సో జెడ్ వాల్యూ 8 plus J6 ohm. సో కాబట్టి 8 square plus 6 square వాల్యూ వేస్తే వాల్యూ 10 వస్తుంది జెడ్ వాల్యూ. కాబట్టి జెడ్ వాల్యూ 10. సో క్యాన్సిల్ చేస్తే వాల్యూ I phase equal to 40 amperes. సో స్టార్ కనెక్షన్లో లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు √3 times ఆఫ్ ఫేజ్ వోల్టేజ్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే లైన్ కరెంట్ ఈక్వల్ టు ఫేజ్ కరెంట్కి ఈక్వల్ ఉంటుంది. ఈవెన్ లైన్ కరెంట్ కనుక్కోమన్నా కూడా మీరు సేమ్ ఇదే ప్రొసీజర్ చేస్తారు, ఎందుకంటే లైన్ కరెంట్ ఈక్వల్ టు ఫేజ్ కరెంట్. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, a three phase delta connected symmetrical load consumes a P watts of power from balanced supply. If the load is connected in star, then the same supply, then what is the power consumption? సో ఫస్ట్ వచ్చేసి ఏం చేసా అంటే డెల్టాలో కనెక్ట్ చేశాడు. డెల్టాలో కనెక్ట్ చేసినప్పుడు P వాట్ పవర్ సప్లైని కన్జ్యూమ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, సేమ్ దీన్ని స్టార్లో కనెక్ట్ చేస్తున్నాడు. స్టార్లో కనెక్ట్ చేసి సేమ్ సప్లై ఇస్తున్నాడు, అయితే ఎంత అమౌంట్ ఆఫ్ పవర్ని ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది అడుగుతున్నాడు. సో డైరెక్ట్ ఫార్ములా ఇది మనకు. సో డెల్టా కనెక్షన్ ఈక్వల్ టు పవర్ ఇన్ డెల్టా కనెక్షన్ ఈక్వల్ టు 3 times ఆఫ్ పవర్ ఇన్ స్టార్ కనెక్షన్. సో డెల్టా కనెక్షన్ పవర్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, వాల్యూ P అన్నాడు, కాబట్టి P ఈక్వల్ టు 3 times ఆఫ్ స్టార్ కనెక్షన్ పవర్. సో పవర్ ఇన్ స్టార్ కనెక్షన్ ఈక్వల్ టు P by 3. సో ఆప్షన్ P by 3, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, a star arrangement of resistance of each resistance 3 ohm. The equivalent delta arrangement will have each resistance value. సో స్టార్లో 3 ohm ఉంది. నెక్స్ట్ అలాగే దాన్ని డెల్టాలో కన్వర్ట్ చేసి డెల్టాలో ఈచ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉంటుందో అడుగుతున్నాడు. సో స్టార్ కనెక్షన్, సో స్టార్ కనెక్షన్లో ఇక్కడ వచ్చేసి RA వాల్యూ 3 ohm ఉంది. సో నెక్స్ట్ ఇది కూడా 3 ohm, మొత్తం 3 ohm. అయితే ఏం కనుక్కోవాలి, ఈ డెల్టాలో కనుక్కోవాలి. సో డెల్టాలో కనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ RAB కనుక్కోవాలనుకున్నాం అనుకోండి మనం, RAB. సో RAB కనుక్కోవాలంటే RAB టర్మినల్ కనెక్ట్ అయిన వాల్యూస్ ఇస్తాం. అక్కడ RA కనెక్ట్ అయింది, RB కనెక్ట్ అయింది, కాబట్టి RA plus RB, తర్వాత ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ RA RB. సో డివైడెడ్ బై, సో దీనికి ఆపోజిట్ ఉన్నది, ఆపోజిట్ వచ్చేసి ఏముంది, RC ఉంది. సో డివైడెడ్ బై RC. సో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ 3 plus 3 into 3 by 3. 3 క్యాన్సల్, వాల్యూ. సో 3 plus 3 దట్ ఈక్వల్ టు 9 ohm. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, 9 ohm, బి ఆప్షన్. లేదంటే డైరెక్ట్లీ మీరు సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే బ్యాలెన్స్డ్ ఉన్నప్పుడు, బ్యాలెన్స్డ్ కనెక్షన్ ఉన్నప్పుడు, సో డెల్టాలో రెసిస్టెన్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే
3 times of so resistance in star. So R delta. So R delta equal to 3 times of Ry. So Ry వచ్చేసి ఎంత ఉంది 3 ఉంది. సో కాబట్టి 3 into 3 equal to R delta, that equal to 9 ohm. సో డైరెక్ట్ ఈ ఫార్ములాని యూజ్ చేయండి మీరు. యూజ్ చేసేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, సో ఇన్ ఏ బ్యాలెన్స్డ్ డెల్టా కనెక్షన్ 3-phase system, line currents are dash behind respective phase currents. So line currents phase currents ki and the degrees behind ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ వచ్చేసి మనం ఫేజ్ డయాగ్రామ్ డ్రా చేసేసి దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫేజ్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తుందంటే ఫస్ట్ రెఫరెన్స్ వోల్టేజ్, విఆర్ వోల్టేజ్, సో నెక్స్ట్ వివై వోల్టేజ్. సో వివై వోల్టేజ్ ఎలా ఉంటుందంటే విఆర్కి 120 degreesలో ఉంటుంది. సో 120 degreesలో వివై వోల్టేజ్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ విబి వోల్టేజ్. సో విబి వోల్టేజ్ అగైన్ 120 degrees లాగింగ్లో ఉంటుంది. సో విబి డ్రా చేశాను. సో డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఫేజ్ కరెంట్ డ్రా చేసుకుంటున్నాను. ఫేజ్ కరెంట్ వచ్చేసి ఎలా ఉన్నాయనుకుంటున్నాను, 5 degrees లాగింగ్లో ఉన్నాయనుకుంటున్నాను. సో కాబట్టి సో విఆర్కి 5 degrees లాగింగ్లో ఐఆర్ వెక్టర్ని డ్రా చేశాను. నెక్స్ట్ అలాగే వివైకి 5 degrees లాగింగ్లో ఐవై వెక్టర్ని డ్రా చేశాను. నెక్స్ట్ ఐబీకి 5 వెక్టర్ లాగింగ్లో ఐబీ డ్రా చేశాను విబీకి. సో ఇప్పుడు ఫేజ్ కరెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ లైన్ కరెంట్స్ కావాలి. సో లైన్ కరెంట్స్ కావాలంటే ఏం చేయాలి, ఐఆర్వై ఈక్వల్ టు ఐఆర్బి ఈక్వల్ టు ఐఆర్ మైనస్ ఐబి. ఐఆర్బి అనేది ఫేజ్ కరెంట్స్. సో మనకు ఫేజ్ కరెంట్స్ కావాలి. ఫేజ్ కరెంట్ కావాలి కాబట్టి చేయాలి, ఐఆర్ని ఐబీని రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఐబీ టర్మ్ ఉంది, ఐబీని వచ్చేసి ఏం చేస్తున్నాను, మైనస్ యాడ్ చేస్తున్నాను. మైనస్ యాడ్ చేస్తే అవుతుంది 180 degrees షిఫ్ట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మైనస్ ఐబీ అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని యాడ్ చేసాం అనుకోండి, ఐఆర్ ప్లస్ మైనస్ ఆఫ్ ఐబీ దట్ ఈక్వల్ టు ఐఆర్ మైనస్ ఐబీ. సో వచ్చేసి దేనికి ఈక్వల్ ఉంది, వాల్యూ ఐబీకి ఈక్వల్ ఉంది. సో కాబట్టి 2 వెక్టర్స్ ఐఆర్ అండ్ మైనస్ ఐబీ వెక్టర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే మీకు ఐఆర్బీ వెక్టర్ వస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే లైన్ కరెంట్ వెక్టర్. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేశారు అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ 60 degrees ఉంటుంది. సో ఇది ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంది కాబట్టి ఇది టర్మ్ వచ్చేసి ఎంత ఉంటుంది, 30 degrees ఉంటుంది. ఈ యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుంది, 30 degrees. సో కాబట్టి లైన్ కరెంట్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే ఫేజ్ కరెంట్కి 30 degrees బిహైండ్ ఉంటాయి. 30 degrees బిహైండ్ ఉంటాయి. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. సో సిమిలర్ లాగా ఇంకే స్టార్ ఇచ్చారనుకోండి, స్టార్ ఇచ్చినప్పుడు వోల్టేజ్ దొరుకుతాడు, లైన్ వోల్టేజ్, ఫేజ్ వోల్టేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫేజ్ వోల్టేజ్ అనుకున్నాం అనుకోండి. సో లైన్ వోల్టేజ్ ఎలా ఉంటాయంటే 30 degrees లీడింగ్లో ఉంటాయి. సో కరెంట్స్ మాత్రం డెల్టాలో 30 degrees లాగింగ్ ఉంటుంది. సో స్టార్ కనెక్షన్లో వోల్టేజ్ మాత్రం 30 degrees లీడింగ్ ఉంటుంది. నెక్స్ట్ 3-phase 400 volts 50 Hz. సో 400 volts 50 Hz వచ్చేసి ఇది 400 volts లైన్ వోల్టేజ్. సప్లైడ్ పవర్ టు ఏ 3-phase బ్యాలెన్స్డ్ మోటార్ లోడ్ ఇఫ్ ద లైన్ కరెంట్ ఈస్ 25 ampere. సో ఐఎల్ ఇచ్చాడు అండ్ పవర్ ఫ్యాక్టర్ 0.8. అయితే రియల్ పవర్ కన్జంప్షన్ అడుగుతున్నాడు. సో 3-phase సర్క్యూట్. సో 3-phase సర్క్యూట్లో రియల్ పవర్ కన్జంప్షన్ యొక్క ఫార్ములా పవర్ ఈక్వల్ టు √3 VL IL ఇంటూ కాస్ పై. సో మీరు డేటా చూడండి, డేటా వచ్చేసి ఏం చేశాడు, ఇక్కడ 400 volts ఇచ్చాడు. సో 400 volts వచ్చేసి ఏంటది, VL వోల్టేజ్. సో ఎప్పుడైనా సరే ఇట్లా డేటా ఇచ్చాడంటే మీనింగ్ ఇది లైన్ వోల్టేజ్ ఇచ్చాడు, చెప్పని అవసరం లేదు. సో లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు 400 volts. నెక్స్ట్ డైరెక్ట్ లైన్ కరెంట్ అని వాడే మెన్షన్ చేశాడు. సో ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. లైన్ కరెంట్ ఈక్వల్ టు 25 ampere. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ కాస్ పై ఈక్వల్ టు 0.8 అన్నాడు. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అన్ని తెలిసిన వాల్యూస్ ఇక్కడ. సో కాబట్టి √3 ఇంటూ విఎల్ వాల్యూ 400, ఐఎల్ వాల్యూ 25, కాస్ పై వాల్యూ 0.8. సో దీన్ని సాల్వ్ చేస్తే వాల్యూ మనకు 13.8
856 కిలో వాట్ వస్తుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్లో కన్వర్ట్ చేసుకుని డైరెక్ట్ కిలో వాట్ వస్తుంది. సో ఆప్షన్ చూస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో డైరెక్ట్ పవర్ ఫార్ములా జస్ట్ సబ్స్టిట్యూషన్ ఉంది, ఇక్కడ ఏం చేయట్లేదు. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రిమైనింగ్ వీడియోలో చూస్తాము.